సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. కడలి వంటి నీ ప్రేమ యుగములలో నిండే, అలల వంటి నీ కరుణ ఆత్మలో దాగి, ఏరులై పారెను. కడలి వంటి నీ ప్రేమ యుగములలో నిండే, అలల వంటి నీ కరుణ ఆత్మలో దాగి, ఏరులై పారెను. నీ ప్రేమ శిఖరమే నయములై నిలిపే, నీ విందుశాలలో నన్ను మరిపించిన స్వామి. నీ ప్రేమ శిఖరమే నయములై నిలిపే, నీ విందుశాలలో నన్ను మరిపించిన స్వామి. కడలి వంటి నీ ప్రేమ యుగములలో నిన్నే, పరిశుద్ధులలో పూజనీయుడవు నీవే, భూపరములలో కీర్తనీయుడవు ప్రభువా. పరిశుద్ధులలో పూజనీయుడవు నీవే, భూపరములలో కీర్తనీయుడవు ప్రభువా. నీ మధుర ప్రేమకి అంకితమా హృదయం, నీ మధుర ప్రేమకి అంకితమా హృదయం. అందుకో స్వామి, అందుకో స్వామి, అందుకో స్వామి. కడలి వంటి నీ ప్రేమ యుగములలో నుండి, అలల వంటి నీ కరుణ ఆత్మలో దాగి, ఏరులై పారెను. నీ పలుకులలో నిండిన ప్రేమామృతం, గానమయమై ప్రేమామయమై. నీ పలుకులలో నిండిన ప్రేమామృతం, గానమయమై ప్రేమామయమై. నామది కాంచిన కనులకిన నామది కాంచిన కనులకిన స్వామి. అందుకో నా స్తుతిగానము, అందుకో నా హృదయగానము. కడలి వంటి నీ ప్రేమ యుగములలో నిండే, అలల వంటి నీ కరుణ ఆత్మలో దాగి, ఆత్మలో దాగి. కడలి వంటి నీ ప్రేమ యుగములలో నిండే, అలల వంటి నీ కరుణ ఆత్మలో దాగి, ఏరులై పారెను. నీ ప్రేమ శిఖరమే నయములై నిలిపే, నీ ప్రేమ శిఖరమే ధ్వజములై నిలిపే, నీ విందుశాలలో నన్ను
కడలి వంటి నీ ప్రేమ, కడలి వంటి నీ ప్రేమ. దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే ఇంతవరకు మనం నోహు గురించి ధ్యానించాం, అబ్రహాం గురించి ధ్యానించాం, ఇంకా ఇస్సాకు గురించి, యాకోబు గురించి ధ్యానిద్దాం. ప్రస్తుత విషయం ఏంటంటే, ఇప్పుడు ఆదికాండం 32 అధ్యాయంలో ఒక మాట యాకోబు దాని ముందు చూసినట్లయితే, అందుకు ఆయన నీవు ఇంద్రనిమిత్తం నా పేరు అడిగదు అని చెప్పి అక్కడ తను ఆశ్రయించాను అని రాయబడి ఉంది. పై చూసినట్లయితే 28వ వచనంలో, ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు ఉండదని చెప్పింది. దేవుని వాక్య భాగాల్లో నోహు కట్టిన ఓడ ప్రపంచంలో నూతనమైన ప్రపంచాన్ని కట్టినటువంటి ఆ స్థానంలో మొట్టమొదటి బలిపీఠం కట్టాడు నోహు అని చెప్పాను. చాలా మెయిన్ పాయింట్ ఇది. రెండవదిగా అబ్రహాం కట్టిన బలిపీఠం షెకెము అనే స్థానంలో కానాను దేశానికి ఎంట్రన్స్లో యెరూషలేము రాజ్యం స్థాపించబడటానికి తను వెళ్ళే మార్గాల్లో మొట్టమొదటి బలిపీఠం షెకెము అనే బలిపీఠం అని చెప్పాను. 2 విషయాలు ఇన్ని మెసేజ్ల్లో చెప్తూ వచ్చాను. ఇప్పుడు మూడోది ఏంటంటే, ఆదికాండంలో చూసినట్లయితే కనుక ఇస్సాకుని బలిగా అర్పించడం అనేది అది ఆ సైన్ ఏంటి, ఆ సైన్ కాదు, అది ఏమనాలంటే దాన్ని ఆ ప్రత్యక్షత అనేది, ఆ రివల్యూషన్ అనేది ఆ యొక్క బలిపీఠం అక్కడ కట్టడంలో తన కుమారుడైనటువంటి ఇస్సాకుని తీసుకువెళ్ళి అక్కడ బలిపీఠం కట్టాలి, లేకపోతే అక్కడ వధించాలి, దహన బలిగా అర్పించాలనే స్థానం అది ప్రపంచ దేశాలకు కూడా అది మారుమోగిపోయింది. ఎందుకంటే నేను పాత విషయాలు చెప్పిన విషయాలు చెప్పడం లేదు. ఎందుకు మారిపోయిందంటే, నీవు నాకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడవని నాకు తోచున్నది అంటాడు ప్రభు. నీకొక్కడే ఒక కుమారుణ్ణి నాకు ఇచ్చుటకు నువ్వు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని నాకు తెలియచున్నది అంటాడు అధ్యాయంలో. తర్వాత చూసినట్లయితే తర్వాత దాని ముందు భాగాల్లో లోతు విషయాన్ని అబ్రహాం చెప్పిన ప్రభు అంటాడు, తన కుమారులను నీతి న్యాయమును అనుసరించి త్రిప్పగలడని అబ్రహాం అని ఎరిగి ఉన్నాను అంటాడు. ఒక తండ్రి యొక్క హృదయం, ప్రభు ఎరిగినటువంటి తన తండ్రి యొక్క హృదయం, లేకపోతే అబ్రహాం యొక్క హృదయం ఎలా ఎరిగాడంటే, దేవుడు అతనిలో ఉన్న ప్రేమ అనేది సామాన్యమైన ప్రేమ కాదు. దేవుడు మనకి ఇచ్చినట్టు స్థానాల్లో ఈ స్థానాలు మన హృదయాల్లో ఉంటేనే మన పరిశుద్ధమైన సేవని జరిగించగలం, లేకపోతే జరిగించడం సాధ్యపరచగలం అని చెప్పగలుగుతున్నాడు. తను కట్టినటువంటి బలిపీఠం అక్కడ తన కుమారుడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు అసలు తన హృదయంలో ఒక పక్కన దేవుని పట్ల ప్రేమ, మరొక పక్కన తన కుమారుడు అయినటువంటి ఇస్సాకుని బలిగా ఇవ్వటం అంటే తన హృదయం ఎలాగా తల్లడిల్లిపోయి ఉంటుందో కూడా ఆలోచించుకోవాలండి. ఈ స్థానం మన నేటి విశ్వాసం హృదయాల్లో మన బిడ్డల్ని నీతి న్యాయాన్ని అనుసరించి నడిపించడం అనేది నేటి తల్లిదండ్రులకు ఒక సవాలుగా ఉన్నటువంటి మార్గం ఉంది. మాటలు కాదు అనుకోవచ్చు. ఈ దినాల్లో పిల్లల్ని నీతి న్యాయాన్ని అనుసరించి ప్రభు యొక్క మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులు, లేకపోతే నాకు తల్లి హృదయం బాగా తెలుసు కాబట్టి, వ్యక్తిగతంగా అంటే నా హృదయం నాకు తెలుసు కాబట్టి ఎంత తపన పడతారంటే, తను ప్రేమించిన తన బిడ్డలు రక్తం పోసి పుట్టిన తన బిడ్డల్ని ప్రభు మార్గంలో తిప్పడానికి వారి కన్నీరు ఏరులేపారుద్దన్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అక్కడ కట్టిన బలిపీఠం, అబ్రహాం కట్టిన బలిపీఠం, నూతన యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ యొక్క యాగానికి ముందుగా 1000 సంవత్సరాల ముందుగా ఆ యొక్క బలిపీఠాన్ని కట్టాడండి. నోహు కట్టిన బలిపీఠం, అబ్రహాం మొట్టమొదటి కట్టిన బలిపీఠం, ఇస్సాకును తీసుకొచ్చి కట్టిన బలిపీఠం, 3 చెప్తున్నాం మీకు నిన్నది. దాని గురించి ఎన్నో వాక్య భాగాలు విని ఉంటారు అందరూ, కానీ అవన్నీ కూడా విన్నారు కాబట్టి ఆ విషయం నేను చెప్పడం లేదు. అది యెరూషలేముకు దారి చూపిస్తుంది. యెరూషలేములో క్రీస్తు శ్రమానుభవానికి మార్పు చూపిస్తుంది. యెరూషలేముకి పరలోకం నుండి ఆ ప్రభు ఈ లోకానికి మానవతారిగా వచ్చి
శిలువ మీద తన ప్రాణం పెట్టడం అనే సత్యం అందులో చూపించబడుతుంది. బైబిల్ అంతా క్రీస్తుని గురించి చెప్తుంది. క్రీస్తుని గురించి నేను చెప్పకపోతే నేను ఇక్కడ కూర్చుంది ఎందుకండి? నేను కూర్చుంది ఎందుకు? పరిశుద్ధులైన ప్రభువుని గురించి నేను మీకు చెప్పకపోతే ఈ యొక్క దీనికి పరిచయం ఎంత వ్యర్థమైపోతుంది కదా. తర్వాత దేవుడు అక్కడ కొమ్ములు తిరిగినప్పుడు పొట్టేలుని అక్కడ పంపించినప్పుడు దాన్ని అక్కడ బలిగా అర్పించిన తర్వాత తిరిగి అక్కడ దేవుడు ప్రత్యక్షత అబ్రహాము లభిస్తుంది చూసుకోండి. ఆది ఖండంలో దాని తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుంటాడు. అన్ని దేశాలన్నింటినీ ఆశీర్వదిస్తాడు దేవుడు. తన ద్వారా అబ్రహాం ద్వారా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం కనబడుతుంది మనకి. తర్వాత 22వ అధ్యాయంలో 18వ వచనం, నీవు నా మాట వినినందున భూలోకంలోని జనమున నీ సంతానం వలన ఆశీర్వదింపబడినని నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను. యెహోవా సెలవిచ్చిన నేను. అర్థమైంది కదా? ఆయన భూలోక జనాలన్నీ కూడా నీ సంతానం మూలంగా ఆశీర్వదిస్తానన్నాడు ప్రభు. మనం ప్రభువు లోబడితే మన వలన పరిచర్య, మన సంతానం వలన తన పరిచర్య దేవుడు ప్రతిష్ఠించుకుంటాడండి. మన హృదయం ఆయన ఎందుకు ప్రతిష్ఠించబడితే మన సంతానం కూడా, మన బిడ్డలు కూడా ఆ మార్గాల్లో నడుస్తారు. ఆయన ప్రతిష్ఠిస్తాడు ఆయన ప్రభు. మనం ప్రతిష్ఠిస్తే ఆయన అభిషేకిస్తాడు తన రక్తంతో, తన ఆత్మతో అభిషేకిస్తాడనే సత్యాన్ని మీ మధ్యలో నేను మాట్లాడుతున్నాను. తర్వాత 32వ అధ్యాయంలో ఆదికాండం దీనికి ఆఖరి భాగాలు చదువుతున్నా. ఈ 4వ ప్రత్యక్షత అనేది యాకోబు అంటాడు, ఏసావే అనుకుంటాడు. ఇస్సాకు దీవిస్తాడు, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేరి సువాసన వలె ఉన్నది అంటాడు. పంట యాకోబు పంట వేస్తాడు. ఏ పంట అంటే పరలోకంలో నుండి దిగి వచ్చినటువంటి క్రీస్తు. ఆ పంట యాకోబు వేస్తాడు. ఒకటి. రెండవదిగా తన 12 గోత్రాలు యెహోవా నామంలో యెరూషలేములో కట్టబడాలి. అదొక పంట వేయబడుతుంది. యెరూషలేము ప్రదేశాల్లో యాకోబు సంతానం ద్వారా అక్కడ పంట వేయబడుతుంది అది అర్థం. మొట్టమొదటి పరలోక సంబంధమైన క్రీస్తు అనే పంట అని యెరూషలేము గోత్రాల్లో, యెరూషలేము గోత్రాలు కాదు, యెరూషలేములో యాకోబు గోత్రాల్లో ఆ పంట ఫలిస్తుంది అన్నమాట అర్థం అనవంతం. అందుకోసం నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది అన్నమాట అర్థం. యబ్బోకు మార్గంలో తను నడుచుకుంటూ వెళ్తాడు. యబ్బోకు మార్గంలో 30 చదువుతున్నాను, లేదా 24వ వచనం చదువుతున్నాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిని. తాను అతన్ని గెలువుకుంటున్నందున అతడు గెలువుకుంటుట చూచి తొడగూటి మీదే అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెరుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిరెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను కొనేమనగా, నీవు నన్ను ఆశ్రయించితేనే కానీ నిన్ను కొనేను. దాని పైభాగంలో చూసినట్లయితే 23వ వచనంలో యబ్బోకు రేవు మార్గము అంటారు. అదొక రేవు అంటే ఒక కులం లాంటిది యబ్బోకు రేవు మార్గం. ఇది ఒక రివర్ లాంటిది యబ్బోకు అంటే. ఇది యోర్దాను వ్యాలీలో తూర్పున ఉన్నటువంటి రివర్ ఇది. యోర్దాను వ్యాలీలో ఈ రివర్ అది తూర్పున ఉన్నటువంటి రివర్ అది. ఈ తూర్పున అనేక స్థానాలు బైబిల్ ఎన్ని చెప్పినా అది తీరదు. 1-2 చెప్తాను కానీ అంత ఎక్కువగా చెప్పలేను నేను, ఎందుకంటే సమయాన్ని చూసుకోవాలి నేను. యోర్దాను వ్యాలీలో యోర్దానికి తూర్పున ఉన్నటువంటిది ఏంటంటే యబ్బోకు రేవు మార్గం. యోర్దాను అనే ప్రదేశం అనేది ఏంటంటే, రివర్ అనేది ఏంటంటే ఆయన శిలువ యొక్క ఊటకి సాదృశ్యం, శిలువ యొక్క మార్గానికి సాదృశ్యం యోర్దాను అనేది. యోర్దానులో మళ్ళీ బైబిల్లో చూస్తే అక్కడ యెహోషువ కాలంలో యోర్దానులో 12 మంది గోత్రకర్తల పేర్లు, వారి నాయకుల పేర్లు దాంట్లో రాళ్ళ మీద 4 గుర్తుగా 12 రాళ్ళని అక్కడ పాతిపెడతారు. ఒకటి జ్ఞాపకం తీసుకోండి. కొత్త నిబంధనలో దేవుడు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం పొందినటువంటి స్థలం అనేది అది చరిత్రకారుల అభిప్రాయం. ఇది కూడా చరిత్రకారుల అభిప్రాయం. తర్వాత యోర్దాను వ్యాలీ అంటే
చాలా అందమైన ప్రదేశం, చాలా అందమైన ప్రదేశం. అక్కడ ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు కూడా నడిపించబడినప్పుడు యోర్దానికి 3 గోత్రాలు ఈ పక్కన, 3 గోత్రాలు ఆ పక్కన, 6 గోత్రాలు ఆశ్రయపురాలు అక్కడ కట్టబడ్డాయి. ఆశ్రయపురాలు యోర్దానికి 3 కుడివైపున, యోర్దానికి ఎడమ చేతి భాగంలో మరి 3 కట్టబడ్డాయి. అక్కడ యోర్దాను అనేది శిలువకు సాదృశ్యంగా చూపించబడతా ఉంది. శిలువకు సాదృశ్యంగా, ఆయన జీవ పూటకు సాదృశ్యంగా ప్రధాన ఆశ్రయపురమైన క్రీస్తు అనే సత్యం అందుకు చూపించబడతా ఉంది. తర్వాత యాకోబు దేవునితో పోరాడి గెలిచినటువంటి ప్రదేశం. ఈ తూర్పున అనే ప్రదేశం చూస్తే దానికి ముందుగా ఏదైనా తోటను కూడా దేవుడు తూర్పున వేశాడు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. చూసుకోండి, ఆయన తూర్పున వేసినట్టు మనం చూస్తాం. తర్వాత తూర్పున అనేదానికి 113 దావీదు కీర్తనలో ఆయన సూర్యోదయం అనేది తూర్పున అని రాయబడి ఉంది. అంటే తూర్పున అనే ప్రదేశం అనేది ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాల చోట్ల తూర్పున అనే ప్రదేశం రాయబడింది. తూర్పున అనేది ఆ ప్రభు తూర్పున ఆయన ఆగమనం, పడమట ఆయన అస్తమయం. తూర్పున ప్రకాశించిన ప్రభు పడమట అస్తమయమైపోయాడు అన్నమాట. ఆయన శిలువను చూపించబడతాడు. సూర్యకాంతి, తూర్పున ప్రకాశించిన సూర్యకాంతి ఆయన చనిపోయినప్పుడు పడమట చీకటిలో 3:30 ఆ టైంలో ఆయన చనిపోయినప్పుడు సూర్యుడు చీకటి ఆయన అని రాయబడింది. తూర్పున అనే ప్రదేశం ఈ భూగోళానికి లేక దేవుని వాక్యానికి చాలా ప్రాముఖ్యత వహించింది. తూర్పున ఉన్నటువంటి ప్రదేశాలు. తర్వాత అది కొత్తది. తూర్పున వెలుగు ప్రకాశించింది. ఎక్కడి నుంచి ప్రకాశించింది అనేది స్పష్టంగా రాయబడిందో లేదో నాకు తెలియదు, కానీ ఒక న్యూ బిగినింగ్స్ అంటే కొత్తదైనటువంటి ఒక ప్రకాశత ఆకాశం నుండి మనకు తెలియనటువంటి స్థానాల్లో నుంచి ఆ వెలుగు ప్రకాశించింది భూలోకంలోనికి. ఆదికాండం 1:3-5 వచనాల్లో రాయబడింది. అది ఇంకోటి చెప్పాలంటే ఈ యొక్క సూర్యోదయం అంటే నీతి సూర్యుడు అయినటువంటి ప్రభు లేక మహిమ స్వరూపమైనటువంటి ప్రభు ఆయన ఆకాశంలో నుంచి భూమికి ఉద్భవించినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ కళలు, ఆయనలో ఉన్నటువంటి ఆ వెలుగు కళలు మహిమాయుక్తమైనటువంటిది, తేజోమయమైనటువంటిది, తర్వాత దైవికమైనటువంటిది, తర్వాత పరిశుద్ధమైనటువంటిది, ఎన్నో సుగుణాలతో కూడినటువంటి ఆ యొక్క వెలుగు యొక్క కణాలు భూలోకాన్ని రూపాంతరపరిచింది. అంటే భూలోకంలో జనులు రూపాంతరపరచడం ఒకటైతే భూలోకంలో పరిశుద్ధుల్ని రూపాంతరపరిచింది. అది రూపాంతర అనుభవంలో మొట్టమొదటి పెట్టు. నేను చెప్పే రూపాంతర అనుభవం మత్తయి సువార్త 17 రూపాంతర అనుభవం విషయం మాట్లాడుతున్నాను. రూపాంతర అనుభవం చీకటైన భూమి క్రీస్తు యొక్క వెలుగులో రూపాంతరపరచబడాలి. ఒక మానవ హృదయం, చీకటైన మానవ హృదయం క్రీస్తు యొక్క వెలుగులో మహిమలో రూపాంతరపరచబడాలి. మానవుడి యొక్క అంధకారమయమైన మానవ హృదయం క్రీస్తు యొక్క దైవత్వంతో రూపాంతరపరచబడినప్పుడు అది మహిమాయుక్తమైనటువంటి ఆ కణజాలాలు అంతర్యంలో నీ అంతర్యాన్ని వెలిగించడం మాత్రమే కాదు, నీ జీవితాన్ని వెలిగించడం మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ మహిమను నీ ఆత్మకు అందించేటువంటి స్థానాలు అవి. ఈ బోధ వింటే ఎవరికి పడకపోవచ్చు, కానీ జ్ఞానం నిలబడిన వారు, గొప్ప వారు అంగీకరించక తప్పదు. ఈ లోకంలో దేవుని ఎరిగినటువంటి జ్ఞానులు, సైంటిస్ట్ అనబడిన వారు, గొప్పవారిగా పేరు పొందిన వారు ఈ వాక్యం తప్పకుండా వినవలసిందే. ఎందుకు వినవలసిందంటే సైన్స్ అనేది ఉట్టిగా రాలేదు భూమి మీదకి. జ్ఞానం అనేది భూమి మీదకి ఉట్టిగా రాలా. ఉట్టిగా దేవుడు కలిగిస్తుంటే వచ్చింది ఆ జ్ఞానం కాదు. నేను చెప్పేది మానవ జ్ఞానం, ఇది దేవుని జ్ఞానం. నేనే జ్ఞానానికి ఆధారం అన్నాడు. తర్వాత ఒక వ్యక్తి ప్రభువునందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అని చెప్పి సెలవిచ్చాడు దేవుడు. ఏంటి సామెతల గ్రంథంలో చూసినట్టయితే అటువంటిది ఈ యొక్క ఆకాశం నుండి వచ్చినటువంటి ఆ వెలుగులో ఇన్ని కణజాలాలు ఒక పరిశుద్ధిని రూపాంతరపరచడానికి, లోకంలో సైన్స్ అభివృద్ధిపరచడానికి ఎన్నో కణజాలాలు పేర్లు అంతకుముందు చెప్పాను మీకు, నేను చాలా చెప్పాను. అన్నీ కూడా సైన్స్ సంబంధించినటువంటి ఆటమ్స్ అని, తర్వాత ఎన్నో రకాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంత చేసినా ఏం చేయలేదు నేను. అంటే నా జ్ఞానం చిన్న జ్ఞానం అన్నమాట. నా జ్ఞానం నుంచి నేను మాట్లాడలేను, కానీ ప్రభు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీ మధ్యలో మాట్లాడుతున్నాను. కానీ ఈ లోకసంబంధంగా నేను తెలుసుకుంది
చాలా తక్కువ అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత అంతేకాకుండా ఈ రూపాంతర అనుభవం అనేది ఇటువంటి పరిశుద్ధమైన గుణగణాల్లో రూపాంతర అనుభవం చెందడానికి నీ అంతరాత్మలో లేదా నా అంతరాత్మలో రక్షణ కాంతి అనేది మీలో మిలమెల్ల మెరిసే అద్భుతమైన క్రియా సంకల్పం, క్రీస్తు యేసునందు క్రియా సంకల్పం, క్రీస్తు యేసునందు దైవికమైన సంకల్పం, మానవ స్వరూపంలో దాచిపెట్టిన దైవత్వం యొక్క మార్గాలు. మానవ స్వరూపమైన క్రీస్తులో ప్రకాశించిన దైవత్వం యొక్క మార్గాలు ఈ రక్షణ కాంతిలో ప్రకాశిస్తున్నాయని సత్యం ఎంతమంది తెలుసు? అండి? ఇతరులు కొట్టడం తెలుసా? రాళ్ళతో కొట్టడం తెలుసా? సేవన కొట్టడం తెలుసా? అవమానపరచడం తెలుసా? ఇవేగా తెలిసేది. ఎందుకంటే నేను తెలుసు ఒక వ్యక్తిని ప్రేమించడం అనేది తెలుసా? జీవితంలో వారి సేవను అభివృద్ధిపరచాలని చేరుదనిచ్చే హృదయం ఎవరికైనా తెలుసా? తీసుకుని చెత్తలో పారేయండి పర్వాలేదు, కానీ చెత్త కూడా ఈ జీవన దేవుని వాక్యాన్ని అప్పగిస్తుంది. భూమిలో సముద్రాలు మృతులైన వారిని ఎలా అప్పగిస్తుందో చెత్తలో పాడేసిన వాక్యం ఇది కాదన్న వాక్యం ఒక్కరోజు నీ చుట్టూ తిరుగుతుందండి, నీ చుట్టూ రౌండ్ అప్ అవుద్ది. అప్పుడైనా అంగీకరించవలసిందేనండి. సర్వసత్యంలోనికి దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆ జ్ఞానాన్ని కానీ దేవుని ఆత్మను తృణీకరించి ఎంతవరకు దేవుని సన్నిధిని జీవించగలనే విషయాన్ని ఒకసారి మీతో మాట్లాడుతున్నాను. నేను ఈ విషయాన్ని దేవుని వాక్యం చూసినట్లయితే ఆ రూపాంతర ఆది కాండంలో వెలుగు కలుముగా కలిగిన ప్రభువులో ఆ రూపాంతర అనుభవాలు బైబిల్ చదివే కలది నీ ఆత్మ క్రీస్తునందు రూపాంతరపరచబడుతుందని సత్యాన్ని కూడా గ్రహించుకోగలగాలి అనమాట. దాని మరొకటి ఏంటంటే సింబల్ ఏంటంటే డివైన్ ప్రెసెన్స్ అంటే దైవికమైనటువంటి శక్తి లేదా దైవికమైనటువంటి దైవికమైన సన్నిధి. అది దైవత్వానికి సంబంధించిందని దాన్ని అది పై నుంచి వచ్చింది, తూర్పు నుంచి వచ్చింది అంటే ఒక దైవత్వానికి సంబంధించిన దాన్ని ఆ విధంగా పిలుస్తారు పిలుస్తారు. తర్వాత తూర్పు అనేది ఏదైనా తోట మాత్రమే కాదు. నోవహు టైంలో నోవహు ఓడ వెళ్ళిన తర్వాత ముగ్గురు కుమారులు కూడా షేము తూర్పు కొండల మీద నివాసం ఉన్నాడు. తూర్పు తన భార్యతో జనాంగం మన ఎంత అభివృద్ధించిన తర్వాత వాళ్ళందరూ తూర్పు కొండల మీద నివాసం ఉన్నారు. ఆ తూర్పు కొండలు ఎవరి అంటే ప్రభు వచ్చే ఆ దినాల్లో ప్రభు రాకడ, ప్రభు యొక్క పుట్టుక అక్కడ తూర్పు కొండల అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. అప్పటికి మెల్కీసెదెకు యొక్క నివాసం ఉన్నాడు. మెల్కీసెదెకు సిటీ అని రాయబడి ఉంది. మెల్కీసెదెకు సిటీ అని రాయబడి ఉంది అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో తర్వాత బైబిల్ గ్రంథంలో ఇలాగ ఎన్నో పేర్లు రాయబడ్డాయి. దీన్ని మెల్కీసెదెకు అబ్రహాం ఎదుర్కోవటం, షాలేం తర్వాత షాలేం అని పేరు పెట్టబడింది. అబ్రహాం టైంలో షాలేం అని పేరు పెట్టబడింది. అయితే తర్వాత చెప్తాను. దాని తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఇంత ప్రాముఖ్యమైన అంశాల్లో మన హృదయం ఎలా ఇవ్వబడి ఉందనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాల్సిన బాధ్యత, ఆవశ్యకత మన మీద ఉందనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. నేను వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక తూర్పు నుండి గాలి వీచింది అడేవండి. తూర్పు అనే దానికి చాలా ఉన్నాయండి. తూర్పు నుండి పెళ్లి కుమార్తెను రేవక్క అనే ఏర్పాటు చేశారు. అలాగా సమయాన్ని కూడా తూర్పు నుండి ఏర్పాటు చేసుకున్నాడు. తూర్పు అనే దానికి తర్వాత అబ్రహాము నుండి యాకోబు దేవుని దూతతో పోరాడి ఉన్నటువంటిది 32 అధ్యాయాలు 33 వచనాలు. దాంట్లో ఇది ప్రార్థన యొక్క యాకోబులో ఎన్ని చేశాడో అప్పటికి మనకు తెలుసు కదా. అవన్నీ మోసగాడు అని చెప్పే బదులు అవన్నీ చెప్పుకునే బదులు అని ఎలా రూపాంతరపరచబడ్డాడు ప్రార్థన ద్వారా దేవునితో సంధించబడటం ద్వారా ప్రభువును విడిచిపెట్టకుండా ఉండటం ద్వారా తన హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క దైవికమైన గుణగణాలు ఎన్ని దైవికమైన మహిమలోనికి రూపాంతరపరచబడ్డాయో అనేది ఆ ఒక ప్రార్థన మూలం అయిపోయిందండి. కానీ మన జీవితాల్లో ఒక సేవకుడు అనబడిన మనం సేవకురాలు అనబడినట్టు మనం ఈ ప్రార్థన అనుభవాల్లో అంతరాత్మ క్రీస్తు యొక్క శక్తిలోనికి, మహిమలోనికి, జ్ఞానంలోనికి ఆత్మ రూపాంతరపరచబడటం అనేది మరొకటి. ఆది కాండంలో చెప్పినటువంటి రూపాంతరం ఒకటైతే దేవుని యొక్క శక్తిలోనికి, జ్ఞానంలోనికి, దైవత్వంలోనికి, దేవుని యొక్క బలివిధంలో ఆ యొక్క మార్గాల్లోనికి ఆత్మ రూపాంతరపరచబడటానికి ప్రార్థన ఒకటి కారణం. ఆ ప్రార్థనలో నీ కన్నీళ్లు దొల్లిపోతాయండి. ఒక్కరోజు దొల్లిపోయేది కాదు. నీ జీవితకాలంలో కన్నీరు కార్చి అలసిపోయినటువంటి దినాలు, అలసిపోయినటువంటి గడియలు నీ జీవితంలో మిగిలిపోయి ఉంటాయి.
ఇంకా ప్రార్థన జవాబు రాదు అనుకుని కఠినమైన మార్గాల్లో కూడా మనం నడిపిస్తాడు దేవుడు. అటువంటి సమయంలో ఆయన ఇచ్చే మార్గం, ఆయన తెరిచే మార్గం, ఆయన ఇచ్చే జవాబు చాలా ఉన్నతమైనదిగా ప్రభు మనకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత అది ఆ యొక్క ప్రదేశం అనేది, అది అబ్బోక్రియ మార్గం అనేది హిస్టారికల్గా కానీ జియోగ్రఫికల్గా కానీ చాలా ప్రసిద్ధికి ఎదుగుతాయి. హిస్టారికల్గా కానీ అంటే చరిత్రాత్మకంగా కానీ జియోగ్రఫికల్గా కానీ అంటే జోగ్రఫీ అని రాయబడింది. దాని తెలుగులో అన్న అంటే భూగర్భం సంబంధించినటువంటి నదులు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడెక్కడ పుట్టాయో జియోగ్రఫికల్ అంటారు. జియోగ్రఫికల్ మ్యాప్స్ అనేవి కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి, ఇంత సమయం లేక నేను చూడలేకపోతున్నాను విషయం కూడా. దాని ద్వారా కూడా దేవుని యొక్క మార్గాలు, ఆ రివర్స్ ఎక్కడ ఫ్లో అవుతున్నాయో, ఎక్కడ పుట్టినాయో, ఎక్కడ ఎండినాయో, అది కూడా ఆ జియోగ్రఫికల్ మ్యాప్స్ ద్వారా కూడా మనం గ్రహించుకుంటాం. తర్వాత చూసినట్లయితే ఆశ్రయపురాల గురించి చెప్పాను, అంతకుముందు చెప్తా వస్తున్నాను. ఆశ్రయపురాల గురించి యోధాలు ఈ పక్కన 3 ఆ పక్కన 3 దాచిపెట్టబడింది. తర్వాత యెరూషలేములో ప్రధాన అదేంటి ఆశ్రయపురం అంటే యేసు ఆశ్రయపురం శిలువ అనుభవం అక్కడ చూపించబడుతుందని కూడా చెప్పాను. అబ్రహాం టైంలో షాలేం అని పేరు పెట్టబడింది చెప్పాను. అబ్రహాం టైంలో షాలేం అని పేరు పెట్టబడింది. తర్వాత యాకోబు టైంలో ఇశ్రాయేలు అని పేరు పెట్టబడింది. ఇశ్రాయేల్ దేశం, షాలేం దేశం, అలాగా పేర్లు మారిపోతూ వచ్చాయి. చరిత్ర మారే కొలది, యుగాలు అంతమయ్యే కొలది మారు చెందుతూ వచ్చాయి. తర్వాత యాకోబు తర్వాత యెరూషలేము అని పేరు పెట్టబడింది. యెరూషలేము అని పేరు పెట్టబడింది. చరిత్రాత్మకంగా ఇవన్నీ కూడా సత్యాలు బైబిల్ గ్రంథాలు దాచిపెట్టబడి ఉన్నాయి. ఇదేంటి యెరూషలేము కుమారి, తర్వాత ఇశ్రాయేలు కుమారి అని పేరు పెట్టబడింది. చాలా యెరూషలేము కుమారి, ఇశ్రాయేలు కుమారి, సియోను కుమారి. ఎందుకంటే కుమారి అనే పదం ఏంటంటే ఒక దేవునితో సంధించబడిన వ్యక్తులలో అతి ప్రాముఖ్యమైన వారికి, అది స్త్రీ అయినా పురుషులైనా సరే కుమారి అని పేరు పెట్టబడింది. కుమారి అని పేరు, నా రాణి, నా కుమారి అన్నమాట. నా ప్రభువుకి నేను రాణి, నా కుమారి అని పిలిచాడు ప్రభువు, నా రాణి అని పిలిచాడు అని అన్నమాట. అది సియోను కుమారి అంటే అతి శ్రేష్టమైన దాని యందు సియోను కుమారి అని పిలువబడింది. ఇశ్రాయేలు కుమారి అంటే, ఇశ్రాయేలు కుమారి అంటే దీని రూతు గ్రంథం ఆఖరి భాగంలో ఇశ్రాయేలు వంశమును అభివృద్ధిపరిచిన లేయా రాహేలు వలె అని రాయబడింది. చూసుకోండి, ఇశ్రాయేలు వంశమును అభివృద్ధిపరిచిన లేయా రాహేలు వలె అని రాయబడింది. అలా ఆశ్రయించబడిన గాక రూతు బోయసు అని రాయబడింది. ఇశ్రాయేలు వంశాన్ని, ఇశ్రాయేలు గోత్రాన్ని వారి ద్వారా ఆశ్రయించబడ్డాయి. ఆ పదాన్ని, రాహేలు పదాన్ని బైబిల్ గ్రంథంలో, ఈమెయిల్ గ్రంథంలో పలు చోట్ల, తర్వాత దాని నూతన నిబంధనలో యెరూషలేము కుమారి, ఇశ్రాయేలు కుమారి అలాగా రాయబడి ఉన్నాయి. రాహేలు తన కన్య విడిచిందంటే అక్కడ రాహేలు మాత్రమే కాదు అర్థం, అది అలంకారూపంగా ఇశ్రాయేలులో శేషించిన వారిని ఇశ్రాయేలు కుమారి అని పిలువబడ్డారు. ఒక మనం దైవికంగా వాక్యభాగం చూసినట్లయితే కూడా ఈ స్త్రీలు ఇశ్రాయేలు వంశాన్ని బహుగా అభివృద్ధి పరిచినటువంటి వారు స్త్రీలు అన్నమాట. ఈ ఇద్దరు కూడా ఎంత కన్నీరు ఖర్చిందో రాహేలు పిల్లల కోసం అనేది మనకి జ్ఞాపకమే. వారి జ్ఞాపకాలు మనకి జ్ఞాపకార్థాలుగా నిలబడి ఉన్నాయి హృదయంలో. తర్వాత లేయా పిల్లలు పుట్టేకులది దేశం ప్రారంభమైంది, రాహేలు మీద ప్రారంభమైంది అనమాట. అలాగా ఆమె గురించి నేను ధ్యానించలేదు, కానీ పుట్టి రాహేలు గురించి కొన్ని మాటలు చెప్తున్నాను అంతే. దేవుని వాక్య వివాహాలు చూసినట్లయితే కనుక యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అనే సత్యం మీ మధ్యలో నేను చెప్తూ వస్తున్నాను. అలాగా గతించిన వివాహాల్లో యాకోబు గురించి, ఇశ్రాయేల్ దేశం గురించి చాలా విషయాలు మీ మధ్యలో నేను మాట్లాడినట్టు నాకు చాలా జ్ఞాపకం. ఆ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. కానీ వాక్య వివాహాలు విభజించేటప్పుడు ఒకటి లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఉట్టుట్టిగా చెప్పడానికి నాకు కుదరదు అన్నమాట. తర్వాత యాకోబు ప్రార్థన అనేది అటు వ్యక్తిగతమైన జీవితంలో, అటు కుటుంబ వ్యవస్థలో, మరొక విధంగా రాజకీయ పరంగా, అనగా దేశానికి సంబంధించినగా, రాజకీయ పరంగా ఇశ్రాయేల్ దేశానికి సంబంధించినగా, అన్ని విషయాలుగా ఇశ్రాయేల్ దేశంలో అది స్థాపించబడింది. ఒకటి కుటుంబ వ్యవస్థలో, తన వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవస్థలో, సంఘ వ్యవస్థలో, రాజకీయ పరంగా దేశం వ్యాపించడానికి మీరు అర్థం చేసుకోండి. వ్యక్తిగత జీవితం అనేది తన ప్రార్థన, తన వ్యక్తిగతమైన ప్రార్థన, దేవుని సన్నిధిలో అల్లాడిన ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్న ప్రార్థన, కన్నీరు గార్చిన ప్రార్థన, తన పాదం పట్టుకుని విడకుండా ఏడ్చిన ప్రార్థన. ఇశ్రాయేలు అన్న దేవుని చేత పిలువబడినటువంటి ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో తన వ్యక్తిగత జీవితంలో కుటుంబ పరంగా, కుటుంబం కట్టబట్టడానికి 12 గోత్రాలు కట్టబట్టానికి రెండవది సంఘం కట్టబట్టడానికి మూడవదిగా ఇశ్రాయేల్లో
సంఘం, దేవుని యొక్క సంఘం అనేది నేను మాట్లాడే మాట. కానీ అక్కడ ఇశ్రాయేలు దేశంలో 12 గోత్రాల్లో ఆయన ప్రణాళిక ఏర్పాటు చేయబడటానికి అన్నమాట, చేపట్టడానికి యాకోబు యొక్క ప్రార్థన అంత అతీతమైన ప్రార్థనగా నిలబడింది. యాకోబు యొక్క ప్రార్థన సంఘం కట్టబడటానికి రాజకీయ పరంగా రాజకీయ పరంగా అంటే ప్రపంచ దేశాలకు సంబంధించి రాజకీయ పరంగా ఏ విధంగా ఇశ్రాయేలు కొండల మీద ఇశ్రాయేలు ఎలా కట్టబడిందో, ఇద్దరు 12 గోత్రకర్తలు ఏ విధంగా నిలబడ్డారో, ఆ సంతానం నిలబడింది, గోత్రాల్లో నుంచి సంతానం నిలబడింది. తర్వాత యాకోబు ప్రార్థన నిలబడింది. ప్రార్థన అంటే తేలిక తీసుకునే విషయం కాదండి. ప్రార్థన అనేది ఒక నివసించేది కాదు, తేలిక తీసుకునేది కాదు. ప్రార్థన నీ హృదయం స్పందించబడే ప్రార్థన, నీ హృదయం ప్రభు సన్నిధిలో కుట్టుకలాడే ప్రార్థన, పరిశుద్ధమైన దేవుని ఆత్మతో నీ ఆత్మ పెరుగులాడే ప్రార్థన, నీ హృదయంలో ఉన్న నీకు కుమరించుకునే ప్రార్థన, ప్రభు యొక్క పదాలు పట్టుకుని ఏడ్చే ప్రార్థన అది ఒక విశ్వాస జీవితం లేకపోతే వృధా. కుటుంబం కట్టబడ్డం కానీ, నీ హృదయం కట్టబట్ట పరిస్థితిలో లేకపోతే కుటుంబం కట్టబట్టం కానీ, సంఘం కట్టబట్టం కానీ నీ వల్ల జరగదండి. అది నా వల్ల కూడా, ఎవరి వల్ల కూడా జరగదు అనే విషయాన్ని మీ మధ్యలో మాట్లాడుకుంటున్నాను. ఆ తర్వాత ఇశ్రాయేలు అనే పదం దేవుని చేతనే పెట్టబడింది. మొట్టమొదటి ఇశ్రాయేలు పదం యాకోబుకి ఇశ్రాయేలు అనే పదం. అక్కడ ఆ శూన్యంలో ఎక్కడ కూడా రాజ్య స్థాపన లేదు, ఇశ్రాయేలు స్థాపన లేదు. అబ్రహాము షెకెంలో అక్కడ బలిపీఠాన్ని కట్టడానికి అవి సరిహద్దులే ఉన్నాయి. అక్కడ ఏమీ లేదు. అది కొండ మీద అక్కడ అబ్రహాము ప్రత్యక్షినప్పుడు అక్కడ శిలువ యొక్క బలిపీఠాన్ని కట్టి అక్కడ దహన బలిపీఠం మీద తన కుమారుని ఇస్సాకుని అక్కడ పెట్టడంలో ఎక్కడ కూడా నామ మాత్రం కూడా లేదు. అది అబ్రహాము తెలియపరచబడింది. 4వదిగా యాకోబు యొక్క ప్రార్థన అక్కడ ఇశ్రాయేలు దేశం స్థాపించబట్టాను కానీ, లేక యెరూషలేములో ఆ ప్రదేశాలు కట్టబట్టాను ఎక్కడ సూచన లేవు. ఒక్క ప్రార్థనలో యాకోబు ఇవ్వబడింది. ఆ యొక్క గుర్తింపు అర్థం చేసుకోవాల్సింది. తర్వాత ఈ 4 విషయాలు చెప్పాను. నోవహు గురించి, అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, ఇప్పుడు యాకోబు గురించి చెప్తూ వస్తుంటున్నాను. తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాల్లో యెరూషలేము స్వాస్థ్యం అనేది ఏర్పరచబడింది. యెరూషలేములో ఉన్న స్వాస్థ్యం ఇశ్రాయేలు 12 గోత్రాలకి. అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి వారు ఎవరంటే హెబ్రోను యెహోషువకి, కాలేబుకి స్వాస్థ్యం ఇవ్వబడింది హెబ్రోను. అప్పుడు వారు జీవించి ఉన్నారు. తర్వాత ఏసేపు కుమారులకి మనష్షే, ఎఫ్రాయిం కూడా స్వాస్థ్యం ఇవ్వబడ్డాయి. ఎక్కడంటే అక్కడ యెరూషలేము మీద, కొండ మీద, ఎఫ్రాయిం కొండ మీద. తర్వాత హెబ్రోను స్వాస్థ్యం కాలేబుకి ఇవ్వబడింది. కాలేబుకి ఇవ్వబడింది. ఎఫ్రాయిం కొండ దాన్ని యెహోషువకి ఇవ్వబడింది. ఇలాగా స్వాస్థ్యాలన్నీ కూడా గోత్రాల ప్రకారం చేర్చబడ్డాయి. అది రాజకీయ స్వాస్థ్యం. అది శరీర సంబంధమైన స్వాస్థ్యం అని మనం తలంచిన అది రాజకీయ స్వాస్థ్యం, దేశాలకు సంబంధించిన స్వాస్థ్యం, ప్రపంచ దేశాలకు సంబంధించిన స్వాస్థ్యం ఈ 12 గోత్రాలకు ఇవ్వబడింది అనే విషయం నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఇది రాజకీయ వ్యవస్థకు సంబంధించింది. రాజకీయ వ్యవస్థలో యెరూషలేము ప్రదేశం ఎంత ప్రధానమైనదిగా అనేది చెప్పబడుతూ ఉంది. తర్వాత ఇశ్రాయేలు అని దేవుని చేత పిలువబడినటువంటి ఆ పదం శూన్యమైనటువంటి లోకంలో ఎక్కడ కూడా చిన్నది కూడా లేకుండా ఇశ్రాయేలు అనే దేశం ఎలా కట్టబడుతుంది అనేది విశ్వాసం ద్వారా గ్రహించుకోవడానికి ఆ మార్గాలు ఇప్పుడు తెరవబడ్డాయి. యాకోబు అర్థమైపోయింది, ఆ రివల్యూషన్ అర్థమైపోయింది. ఒక ప్రధానమైన వ్యక్తికి, సేవకుడికి, ప్రవక్తగా పిలువబడ్డాడు. అక్కడ ఏసేపు వనస్థలంలో వెళ్ళినప్పుడు ఐగుప్తులో ప్రవక్తగా పిలువబడ్డాడు, ప్రవక్తగా చేయబడ్డాడు. అంటే అర్థం ఏంటంటే జ్ఞానాత్మ ఇవ్వబడింది హృదయానికి, జ్ఞానం తెరవబడింది హృదయానికి, ప్రవచించే ఆత్మ తెలియబడింది హృదయానికి. ప్రవచనాలు ఎలా నెరవేర్చబడతాయో తెలియపరచబడింది. అది దైవికమైన ప్రవచనాలు. అవి ఈ లోక సంబంధమైన ప్రవచనాలు కాదు, దైవికమైన ప్రవచనాలు. పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనలోనికి మార్గాలు ఎలా తెరవబడతాయో, ఎలాగా ఫుల్ఫిల్ చేయబడతాయో అర్థమైపోయింది. ఎలా నెరవేర్చబడతాయో అని తెలియబడింది. ఈ సత్యాలన్నీ ఎలా మేనిఫెస్ట్ చేయబడ్డాయో, మేనిఫెస్టేషన్ అంటే ఎలా బయలుపరచబడ్డాయి ఈ సత్యాలన్నీ కూడా దేవుని ఆత్మ ద్వారా యాకోబు తెలియపరచబడింది. ఈ సత్యం అమూల్యమైన సత్యాలు దేవుని గ్రంథంలో అలా దాచిపెట్టబడి ఉన్నాయి. ఈ సత్యాలన్నీ, ఈ ట్రూత్ అంతా కూడా ఎన్నో విధాలుగా, ఎన్నో కేటగిరీస్గా దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఎన్నో విధాలుగా సత్యాలు
దాన్ని యాకోబు తెలియపరిచాడు, మౌనం వహించాడు. యాకోబు మౌనం వహించాడు, ఎక్కడ కూడా తొట్టిల్లినట్టు కనపడదు. తర్వాత 12 గోత్రాలను దీవించినట్టు, అది ఈ సబ్జెక్ట్ కూడా కొంచెం ఎక్కువైపోతున్నప్పుడు టైం ప్రకారం ముగించాలి కాబట్టి తర్వాత 12 గోత్రాలు కూడా ఆస్వాదించాడు. మన తర్వాత మాట్లాడుతున్నాం. తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాలు యెరూషలేములో శాస్త్రం ఏర్పరచుకున్నాడు. ప్రధానమైన కారణం ఏంటంటే దేశం ప్రపంచంలో యెరూషలేము కొండల మీద, తూర్పు కొండల మీద ఒక రాజ్యం ఏర్పడిందండి. ఎక్కడ ఏర్పడింది? యాకోబు పురినట్టంలో ఏర్పడిందండి. అబ్రహాము ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడటానికి ఎన్ని కాలాలు గడిచిపోయినాయో యాకోబు టైంలోకి వచ్చేప్పటికి, యాకోబు తర్వాత యెహోషువ టైంలో తర్వాత ఎన్ని కాలాలు గడిచిపోయినాయో ఆలోచించుకోండి. ఈ యొక్క ఆయన చేసే నిబంధన, ఆయన ఇచ్చినటువంటి స్థానం నెరవేర్చబడటానికి ఎలాగా వాగ్దానం ఇచ్చాడో అవి నెరవేర్చబడటానికి ఎంతకాలం గడిచిందో అది మీరు చూసుకోండి. ఆయన్ని కూడా నేను చూసి చెప్పలేను కాబట్టి తర్వాత చెప్పలేదు ఏంటంటే ఎన్నో స్వాస్థ్యాలండి. యెరూషలేము ప్రదేశం అనేది రాజకీయ పరంగా చాలా ఉన్నతమైన స్థానాల్లో నిలబడింది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో గుర్తించబడేటువంటి దేశం అది. ప్రతి దేశం యొక్క అధికారులు కూడా గుర్తించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు యెరూషలేములో ఉన్నాయి. వారికి కావాల్సిన సైనిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ, అంటే సైంటిఫికల్గా కానీ, తర్వాత ఎన్నో విధాలు ఉన్నాయో అన్ని విధాలుగా ఆ దేశం అక్కడ యెరూషలేం ప్రదేశం అంత ఉన్నతమైనదిగా నిలబడింది. దాంట్లో చెప్పాలంటే ఇదండి ఆ చిన్న ప్రదేశం ఆ దినాల్లో ఎవరికి కూడా కనబడిన ప్రదేశం తూర్పు కొండలు అనేదానికి అక్కడ నివాసం ఏర్పరచుకున్న ఆ ప్రదేశం, షేమ్ సంతానం ఏర్పరచుకున్న ఆ యొక్క ప్రదేశం, మెల్కీసెదెకు ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి ఆస్థలం, షాలేముగా పిలువబడిన ఆస్థలం, యెరూషలేముగా పిలువబడిన ఆస్థలం, ఇశ్రాయేలుగా పిలువబడిన ఆస్థలం, ప్రపంచ యుగాలు గద్దించగలది, ప్రపంచ నూతన యుగాలు ప్రారంభించబడే కొలది, నూతన జ్ఞానం పెంపొందింపజేయ కొలది, ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రవక్తల్లో ఉన్నటువంటి ఆ స్థానాలు, ఆ జ్ఞానం యొక్క నెరవేర్పు, ఆ జ్ఞానం యొక్క ప్రతీక, దేవుని యొక్క భక్తి, దేవుని యొక్క సామర్థ్యం, జ్ఞానములకు ప్రతీక, జ్ఞానములకు దైవాత్మకి సంబంధించినటువంటిది మహిమాయుక్తమైనటువంటి తెర, మహిమాయుక్తమైనటువంటి కృపలోనికి ప్రవేశించి ఆ మహిమాయుక్తమైన తెర కట్టుబడిందండి. పరలోక యెరూషలేముకు నమూనాగా పరలోక యెరూషలేముకు ఒక గుర్తింపుగా నిలబడినటువంటి యెరూషలేము ప్రదేశం ఆ దినాన యాకోబు యొక్క ప్రార్థనలో ప్రకాశించిన విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఈ విషయాలన్నీ నేను ఏ బైబిల్ గ్రంథంలో నాకు తెలిసినటువంటి కానీ నాకు కొన్ని మరి అక్కడ కూడా నేను చదివినటువంటి కావు. ఎందుకంటే నా సమయంలో ఆయన రిఫర్ చేయగలిగే శక్తి నాకు లేదనే విషయం నేను చెప్తున్నాను. ఏదైనా 1-2 పాయింట్స్ ఎప్పుడైనా తీసుకుంటాను కానీ అంత రిఫర్ చేయగలిగే శక్తి నాకు లేదనే విషయాన్ని మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. తర్వాత యాకోబు యొక్క వేదన, ఎటువంటి వేదన పడ్డాడంటే అది ఒక వ్యక్తిలో అటువంటి రక్షణ కాంతి ఆ హృదయం ప్రకాశించాల్సిన, క్రీస్తు యేసునందు రక్షణ కాంతి హృదయంలో ప్రకాశించకపోతే క్రీస్తు యేసు యొక్క వేదన యొక్క రహస్యం కానీ, క్రీస్తు యేసు యొక్క సుత్యాగం యొక్క రహస్యం కానీ నీ ఆత్మ అందసుమా నీకు అందదండి. ఇతరులని తృణీకరిస్తావు, చెత్తగా చూస్తావు, వాళ్ళని పరిగ్రహంగా చూస్తావు, వారి జీవితాన్ని ఎండిన గడ్డిగా చూస్తామండి. మనం ఎండిన గడ్డి అనుకుంటే పర్వాలేదు, మనం ఎండిన గడ్డి కాదనుకుంటాం, ఇతరులను ఎండిన గడ్డిలాగా చూస్తామండి. అలా ఎన్నోసార్లు జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి దాన్ని నేను ఈ వాక్యం నేను చెప్పాలనుకుంటానంటే, ఈ వాక్యం నేను చెప్తున్నానంటే ఎంతో శ్రమతో నేను మీతో మాట్లాడుతున్నాను విషయం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. తర్వాత యాకోబు యొక్క జీవిత విధానాలు ఎన్నో జరిగినాయండి. యాకోబు ప్రార్థన ఒక నూతనమైన ప్రపంచం యాకోబు యొక్క ప్రార్థనలో యెరూషలేములో కట్టబడటానికి మార్గం తెరబడిందండి. అది యెరూషలేము ప్రదేశం. అందులో ఒక నూతనమైన ప్రదేశం, క్రీస్తు యేసు నూతనమైన జీవం, క్రీస్తు యేసు నూతనమైన శక్తి ఆ యెరూషలేములో ఉందేంటి, ఆ ప్రదేశంలో తెరవబడటం అనేది మనం గమనించుకోగలం. అందులో అంటాడు, బిలాము అంటాడు, తూర్పు నుంచి ఒక జనం వచ్చింది అంటాడు. తూర్పు నుండి ఒక జనం వచ్చింది, తూర్పున ఒక జనం వచ్చి తీరింది. ఆ జనం అక్కడ యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది. యాకోబులో నక్షత్రం ఉదయించడం అంటే యాకోబు దేవుడు, అబ్రహాము ఇస్సాకులు యాకోబు దేవుడు, దేవుల్లో నక్షత్ర కాంతి అంటే ఈ నక్షత్రం కాదండి, యేసు ప్రభుకి దారి చూపిన నక్షత్రం ఆవిషం అంటటం లేదు. నక్షత్రం తేజోమయమైన నక్షత్రం, ప్రకాశమానమైన నక్షత్రం, ఎన్నో నక్షత్రాలని మింగివేసే నక్షత్రం, ఎన్నో మహిమ కలిగిన పైన స్థానాలని ఆ యొక్క కీర్తన 19 రాబడినట్టు ఆకాశం దేవుని మహిమను గురించి ఆ స్థానాలని కూడా ఒక క్షణంలో మింగివేసే నక్షత్రం, ప్రకాశమైన నక్షత్రం.
ఆ నక్షత్రంలో ఆ రంగులే వేరు, అందులో పొదగబడినటువంటి రత్నాల సమూహమే వేరు, అందులో పొదగబడినటువంటి రాయల్ డైమండ్ అంటాడండి ఏషియా గ్రంథంలో ఎన్నో అధ్యాయంలో జ్ఞాపలేదు, కానీ రాజకీయం ఒకటి అంటే రాజకీయం ఒకటిగా అంటే ఒక రాయల్ డైమండ్ అనమాట అర్థం. ఎన్ని డైమండ్స్ ఉన్నాయో రాయల్ డైమండ్స్ దాంట్లో పొదగబడి ఉన్నాయో ఆ యాకోబు నక్షత్రం అది ప్రకాశించనే ఉంది. ప్రకాశించిన నిశ్చయం కొండల మీద మళ్ళీ రానే ఉన్నాడు ప్రభు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత అందులో ఆ యాకోబు 12 గోత్రాల్లో ఎన్నో స్వస్థలు తిరగబడ్డాయండి. రాజకీయ పరంగానే ఏంటి, సైంటిఫికల్గా మనం ఎన్ని విధంగా ఉంటే వాడు చేసే పనులు కానీ అతీతమైనటువంటి వాళ్ళు చేసే పనులు అసలు ఎన్ని చెప్తే నాకు కుదరదు. కాబట్టి వాళ్ళు చేసే పనులు రాజకీయ వ్యవస్థలో రాజకీయంగా కానీ, తర్వాత వాళ్ళు చేసే యుద్ధ సామాగ్రి కానీ, లేదా వార్స్లో కానీ, తర్వాత నూతనమైనవి కనుగొనట విషయంలో కానీ, తర్వాత అనేక విషయాల్లో వారికి ఉన్న జ్ఞానం అతీతమైన జ్ఞానం. అది ఎక్కడ కలిగిందంటే ఆదికాండలోనే కలిగిందండి. ఆదికాండలో ప్రభు వాగ్దానం చేసిన రీతిగా నా జనులు నా ప్రియులు, నా జనులు నా రాణి అన్నాడండి ప్రభు. అప్పుడే కలిగిందండి, అది ఇప్పుడు కలిగింది కాదు. ఆ వాగ్దానాన్ని ప్రభు సంపూర్తి చేసుకుంటూ వచ్చాడని అనే విషయాన్ని మొత్తం చెప్తున్నాను. తర్వాత యాకోబు జీవితంలో అతని ప్రార్థన అతని రూపాంతరపరిచిందండి. అతని ప్రార్థన అనుభవం కొత్త నిబంధనలకు వచ్చేవాడికి ప్రార్థన అనే అనుభవం అది ఏ విధంగా రూపాంతరపరిచిందంటే మనల్ని దేవుని యొక్క విజ్ఞాపన రహస్యంలో మనం రూపాంతరపరిచిందండి. దేవుని యొక్క విజ్ఞాపనలో మనల్ని రూపాంతరపరచకపోతే ఈ రహస్య గురువైన సత్యాలు మన ఆత్మకు అందమైన విషయాన్ని మళ్ళీ మీతో మాట్లాడుతుంటున్నాను. ఈ గురువైన సత్యాలు ఆత్మకందం అండి, సజీవమైన సత్యాలు ఆత్మకందం. ప్రేమ అనే పదంలో ఆ భావమే తెలియదండి, పరిశుద్ధత అనే పదంలో ఆ భావమే తెలియదు. ప్రేమలో కట్టబడిన హృదయం పరిశుద్ధతలో కట్టబడదండి. ప్రేమ అంటే అర్థం తెలియదు, పరిశుద్ధత అంటే అర్థం తెలియదండి. అర్థం తెలియకుండా సేవ ఉన్నతమైన స్థలాలలో నిలబడదండి. ఉన్నతమైన పర్వత శ్రేణి మీద స్థానాల్లో సేవ నిలబడదు. పర్వత శ్రేణి మీద రూపాంతర అనుభవంలో ఈ పరిచయం నిలబడాలండి. దేవుని యొక్క గుణగణాల్లో సేవ ప్రకటించాలండి. అటువంటి స్థానాలు దేవుడు తన ప్రియులకు ఇచ్చాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఈ వాక్యాన్ని ప్రభు దీవించను కాక మరల వాక్య భాగాన్ని మీతో మాట్లాడతాను. ఈ చిన్న వాక్యాన్ని ప్రభు దీవించను. పరిశుద్ధాత్మ దేవుడు వెనుకోవాలి నాయన, మీ సత్యముల కొరకు తండ్రి. ఈ సేవను ప్రతిఫలింపు చేసే పరిచర్య అది పరిశుద్ధుల దగ్గర నుంచి రావాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత ఆత్మ నింపబడాలి తండ్రి. ప్రతి కోణంలో కూడా ఆత్మ పరిపూర్ణతను చూడగలగాలి ప్రభు. నీ సంపూర్ణ సత్యము ఆత్మ తెలియపరచబడే వరకు ప్రభు మీరు మొదలుపెట్టే వరకు సేవ ఫలింపు నీకు నా నిరీక్షణ, నాకు నీ ఎందు విశ్వాసం రెండు తండ్రి. ఈ సేవ ఫలించడానికి మాత్రం ప్రభు మీరు గంత పొందండి. అనేకులను ఆశీర్వదించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. భరించలేక దుఃఖంతో వేదనతో చేతుకుంది ప్రభువా, ఇది నీ బిడ్డల మధ్య వెల్లడిపరుస్తుండగా మీరు ఆశీర్వదించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.